తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే మీ ముందరికైతే తీసుకురావడం అయితే జరిగింది. సో ఈరోజు అయితే దాదాపుగా ఒక 12 జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. అవి ఏ జిల్లాలో అయితే తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అదే కాకుండా ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని అయితే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అందరికంటే ముందుగా మీకైతే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండానైతే ఈ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ పింఛన్ లబ్ధిదారులు అయితే చాలామంది అయితే ఉన్నారు. సో ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు వస్తున్నాయో, ఇంకా ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు అనగా మనకు కొత్త పింఛన్ డబ్బులు ఏవైతే వస్తలేవో వారిని ఉద్దేశించుకొని ఎవరైతే అర్హత కలిగి ఉండి ఇంకా పింఛన్ డబ్బులు అయితే వస్తలేవో వారు ఈ కొత్త పింఛన్లకైతే అప్డేట్ చేసుకోమన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఎవరెవరికైతే ఇంకా ఈ పింఛన్ డబ్బులకు అయితే అప్డేట్ చేసుకోలేదో ఖచ్చితంగా అప్డేట్ చేసుకుంటేనే మాత్రమే ఈ కొత్త పింఛన్ డబ్బులకు అయితే ఏవైతే మనకు 4,016 రూపాయలు మరి 6,016 రూపాయలు ఉన్నాయో వీటికి అర్హులవుతారు అన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఇంకెవరెవరైతే ఈ పింఛన్ డబ్బులకైతే అప్డేట్ చేసుకోలేదో ఖచ్చితంగా అప్డేట్ చేసుకుంటే మాత్రమే ఈ కొత్త పింఛన్ డబ్బులు అయితే మీకు వస్తాయి అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇదే కాకుండా ఇంకా పాత పింఛన్ డబ్బులలో నుంచి కూడా గత 2-3 నెలలుగా కట్ కావడం అయితే జరిగింది పాత పింఛన్ డబ్బులు. సో దీన్ని ఉద్దేశించుకొని కట్ అయిన వారికి అయితే ఈ కొత్త పింఛన్ల రూపంలో అనగా ఈ 4,000 మరియు 6,000 రూపంలోనైతే ఈ కట్ అయిన వారికి కూడా ఈ కొత్త పింఛన్ల రూపంలో అయితే మనకు పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా ఎవరెవరికైతే వస్తలేవో వాటిలో ఏమన్నా అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేయించుకోమని మనకైతే చెప్పడమే జరిగింది. సో ఖచ్చితంగా ఇంకెవరెవరైతే అప్డేట్ చేయించుకోలేదో అప్డేట్ చేసుకుంటే మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అయితే వస్తాయి అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఈరోజు ఈ పంపిణీ చేసే జిల్లాలు ఏవంటే కరీంనగర్, సిద్దిపేట్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, ఆసిఫాబాద్, వికారాబాద్, వరంగల్, జనగామ ఇలాగా పలు జిల్లాల వరకు అయితే ఈరోజు ఈ పింఛన్ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఈ జిల్లాలలో ఉన్న మీ గ్రామాల వద్ద మీ ఊరిలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా మరియు మీ బ్యాంకు ఖాతాల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ జిల్లాలో ఉన్నవారు మాత్రం ఈరోజు అయితే ఈ పింఛన్ డబ్బులు అయితే తీసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాకుండా ఇంకా రైతు బంధు ఏదైతే మనకు ఎవరెవరికైతే రాలేవో ఆ రైతు బంధు కూడా మనకు ఈరోజు లేదా రేపు మనకైతే మన ఖాతాలలో అయితే జమ చేస్తామన్నట్లు మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇంకా ఎవరెవరికైతే ఈ రైతు బంధు డబ్బులు అనేవి రాలేదో సో ఖచ్చితంగా ఈరోజు లేదా రేపటి వరకు మీ ఖాతాలలో జమ అవుతాయి అన్నట్లు చెప్పడం అయితే జరిగింది. సో ఇది వాటి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.